గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు ఆగస్టు 14. మనకు మార్కెట్ అనేది చాలా ఈరోజు వాలటాలిటీ ఉంది. కాకపోతే దీంట్లో మనకు ప్రీమియమ్స్ అనేవి ఏ విధంగా పడ్డాయి, ఆ తర్వాత ఏ విధంగా మూమెంటం ఉందని చూసినట్లయితే ఒకసారి మార్కెట్ ఏ విధంగా చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 24,690లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,600లో మనకు ఓపెన్ అవడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు మార్కెట్ అనేది ఈ 24,600 నుంచి మనకు ఈ 24,673 అంటే 70 పాయింట్ల మాత్రమే మార్కెట్ అనేది ఈరోజు ఉంది. అర్థమవుతుందా? ఈ మధ్యలో మనకు ప్రీమియమ్స్ అనేవి పెరగడం మళ్ళీ కరిగిపోవడం జరిగింది. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం, ఓకేనా? దీంట్లో మనం యాడ్ చేసుకున్న పీసీలు ఈ 24,900 పీ ఒకటి, ఆ తర్వాత ఈ 24,300 అని యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం పీని గమనిద్దాం. ఇక్కడ మనం పీని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్, ఆ తర్వాత మనకు ఒక రెడ్ క్యాండిల్ అనేది ఈ విధంగా మనకు ఏర్పడిన తర్వాత మనం ఎప్పుడు చెప్పుకుంటాం, ఎప్పుడైతే ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత దాని తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ ఏర్పడిందో ఇది మనకు పైకి వెళ్ళే మూమెంటం ఉంటుంది. మరియు ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్ మీద మనకు సపోర్ట్ కూడా తీసుకొని క్యాండిల్ ఏర్పడింది. కాకపోతే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేది ఈ విధంగా ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ ఈ 915 క్యాండిల్ చూడండి, ఇక్కడ నుండి ఇది మనకు 251 నుండి ఇది మనకు ఇక్కడ పెరగడం జరిగింది 73 దాకా. కాకపోతే ఇక్కడ మనం ఈ క్యాండిల్ అనేది దీని మీదనే మనకు ఏర్పడడం జరిగింది. కాకపోతే దీని మీద మనకు దీని మధ్యలోనే ఏర్పడింది, దీని మీద మనకు ఎటువంటి క్యాండిల్ అనేది ఏర్పడలేదు. చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకు మార్కెట్ పెరిగింది, పడ్డది, ఆ విధంగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా పెరిగిన తర్వాత మనం ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే ఇక్కడ మనకు ఇది మా సపోర్ట్ తీసుకుంటుందో ఇక్కడ మనం బైక్ చేసుకున్న తర్వాత ఇంతవరకు మనం టార్గెట్ పెట్టుకోవాలి అంతే. ఎప్పుడైతే మళ్ళీ మనకు సిఈ అనేది దాని యొక్క 915 క్యాండిల్ బ్రేక్ అవుతుందో అప్పుడు మాత్రం మళ్ళీ మనం రీబయింగ్ చేయవలసి ఉంటుంది. లేకపోతే మనకు వచ్చిన ఈ మన ప్రాఫిట్స్ అనేటివి మనకు మొత్తం వెళ్ళడం జరుగుతుంది, అంటే జీరో కావడం జరుగుతుంది. అది ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా పెరిగిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ దాకా రావడం జరిగింది. మనం ఇక్కడ బై చేసుకునే అవసరం లేదు. ఇక్కడ మనకు మేజర్ సపోర్ట్గా మనకి ఇక్కడ క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్టయితే మళ్ళీ ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంది. ఈ టైంలో మనం బై చేసుకోవచ్చు, ఓకేనా? ఇది మనకు సపోర్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సపోర్ట్ అనేది బ్రేక్ అవుతుందో ఇది మనకు పీ అనేది మొత్తం కిందికి రావడం జరుగుతుంది. కాకపోతే ఈ సపోర్ట్ ఉన్నంతకాలం మనకు ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది. ఈ మధ్యలో మనం అస్సలు బై చేసుకోకూడదు, ఎందుకంటే ఈ మధ్యలో బై చేసుకున్నట్టయితే మనకు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనకు దీని వల్ల మూమెంటం కూడా ఎక్కర్లేదు. మళ్ళీ మనకు మూమెంటం అనేది ఇక్కడ నుండి మాత్రమే ఉంది మూమెంట్. ఇక్కడ నుండి మనకు పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ నుంచి మనకు మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది, కానీ దీని మీద ఎటువంటి క్యాండిల్ అనేది ఏర్పడడం లేదు. అర్థమవుతుందా? ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయింది. ఈ మధ్యలో కూడా అస్సలు మనం బై చేసుకోకూడదు. మళ్ళీ చూసుకున్నట్లయితే మనకు మేజర్ సపోర్ట్ ఇది కాబట్టి మనం మళ్ళీ ఇక్కడ నుండి 231 నుండి మళ్ళీ ఇది 275కు, ఆ తర్వాత మళ్ళీ ఇది డౌన్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 300 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకుంది. ఎప్పుడైతే మనకు పెరిగిన కొద్ది ఇది ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది కదా, మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ దీని మీద నుంచి సపోర్ట్ తీసుకుంది. అర్థమవుతుంది? ఈ విధంగా ఉంటుంది. అంతే తప్ప మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది మనం అనుకోకూడదు. చూసుకున్నట్లయితే ఇక్కడ విక్కు ఏర్పరిచినా కూడా మనకు సపోర్ట్ అనేది మనకు ఇందులో నుంచే తీసుకుంటుంది, ఓకేనా? ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఒకసారి మనం సీని ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇది మనకు నిన్నటి క్లోజింగ్, ఇది 915 క్యాండిల్. ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత రెడ్ క్యాండిల్ ఏర్పడిందో ఇది మనకు డౌన్ రావడం జరిగింది. ఇక్కడ డౌన్ అయింది. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇందులోనే ఉంది, ఇది మనకు ఇందులోనే ఉంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. మనకి ఇది కూడా మనకు మేజర్ సపోర్ట్ ఇది మనకు, ఓకేనా? మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ ఇది
సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది ఇక్కడ 376 దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇది ఇక్కడ నుండి ఎక్కడిది మూమెంట్ తీసుకుంది, ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళకుండా కూడా మళ్ళీ ఇది కిందికి రావడం జరిగింది. మళ్ళీ చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ అంటే ఇక్కడ నుండి దీన్ని మనకు బేస్ చేసుకొని సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది 306 నుండి ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఉంది. మనం బై చేసుకున్నప్పుడు ఏ విధంగా ఉండాలనేది ఒకసారి మన ఆడి చేసుకున్న పీరియడ్ని బట్టి ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనం ఈ 24,600 P అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది జాగ్రత్తగా గుర్తించండి. ఇక్కడ మనం నిన్న క్లోజింగ్ తర్వాత మనకు మెయిన్ P అనేది మనకు ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఇది కూడా మనకు 915 క్యాండిల్ రెడ్గా మారింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 29 రూపాయలు ఉండి దీని హై ఎక్కడాకుంది ఇది మనం 43 రూపాయల దాకా. ఇంతవరకు మన టార్గెట్ పెట్టుకోవాలంతే. ఎప్పుడైతే మనకు ఇంతకుముందు చెప్పినట్టు మనకు మెయిన్ సి అనేది దాని ఒక 915 క్యాండిల్ కింద క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రమే మళ్ళీ మనం రీబైంగ్ చేయవలసి ఉంటుంది తప్ప ఈ మధ్యలో ఇక్కడ బై చేసుకున్నాం కదా ఇది మళ్ళీ పైకి వెళ్తుందని చెప్పి మనం హోల్డ్ చేసినట్లయితే మళ్ళీ ఇది మనం బై చేసుకుని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నా సరే మనకు జీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 30 రూపాయలు ఉండి ఇది మళ్ళీ ఎక్కడ విరింది ఇది 47 రూపాయల దాకా విరగడం జరిగింది. అంటే ఇంచుమించు దీంట్లో మనకు ఒక 2 లాట్లు తీసుకున్నా కూడా మనకు 2500 దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంతవరకు మన టార్గెట్. ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే మళ్ళీ డౌన్ అయింది. ఓకేనా? ఇక్కడ నుండి మనకు మెయిన్ P అనే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకు మెయిన్ P అనేది దీనికి సమానంగా సపోర్ట్ తీసుకుంది. కానీ ఇది ఇక్కడ మనకు బ్రేక్ చేసింది. మనం మెయిన్ Pని బట్టి మనం బై చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇది 17 రూపాయలు నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది ఇది 36 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయ్యి ఇక్కడ మనకు బయింగ్ ఛాన్స్ వచ్చింది 6 రూపాయల కాడ. ఇక్కడ ఒక్కసారి ఇక్కడ చూడండి టైమింగు ఇక్కడిది 14-11కు ఒకసారి మనం మెయిన్ Pలో ఏ విధంగా ఉందో చూద్దాం. 14-11కు చూసినట్లయితే ఇక్కడ మనకు మీకు గమనించినట్లయితే మనకు ఇక్కడ ఉంది మూమెంట్. మనకు ఇక్కడ నుండి మూమెంట్ అని తీసుకుంది. కాకపోతే మనం ఆడి వేసుకున్న Pలో చాలా డౌన్ అయిపోయింది. మనకు ఇక్కడి నుంచి మనకు మూమెంట్ అని తీసుకుంది 14-11. ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. అదేవిధంగా మనకు ఇక్కడ మనం ఆడి వేసుకున్న ఈ Pలో కూడా మనకు ఈ 14-11కి ఇక్కడ నుండి మనకు కన్సల్టేషన్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి 6 రూపాయల నుండి మళ్ళీ ఇది 22 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఇదంతా మనకు మెయిన్ Pని బట్టి ఆధారపడి ఉంటుంది ఇదంతా. ఓకేనా? అదేవిధంగా ఒకసారి మనం ఈ 24,650 P ఒకసారి గమనిద్దాం. ఒకసారి దీన్ని చూడండి. ఇక్కడ మనకు ఇది ఇక్కడికి వెళ్ళడం జరిగింది. 49 రూపాయల నుండి ఇక్కడికి వెళ్ళింది ఇది మనకు 63-68 దాకా వెళ్ళింది. ఇదే మన టార్గెట్ అంతే. మనం ఇక్కడ ఈ 50 రూపాయల్లో బై చేసుకొని తర్వాత 74 రూపాయల్లో మనం సెల్ చేసినట్లయితే ఓకేనా ఇది మనకు 3,500 దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి 2 లాట్లు తీసుకున్నా. ఇంతవరకు టార్గెట్ అంతే. మళ్ళీ చెప్తున్నా నేను. ఆ తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ కిందికి అయితే మళ్ళీ ఇక్కడ సపోర్ట్ మళ్ళీ ఇక్కడ బై చేసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఇది మళ్ళీ 36 రూపాయల నుండి మళ్ళీ ఇది 62 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 31 రూపాయల నుండి మళ్ళీ ఇది 61 రూపాయలకి ఇది ఇక్కడ మనం బై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ ఇది మనం చూసిన దాంట్లో ఇది మళ్ళీ 16 రూపాయల నుండి మళ్ళీ ఇది 62 రూపాయలకి వెళ్ళింది. ఇక్కడ చూడండి ఇది 18 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది ఇది మనకు 60 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇటువంటి టైంలో మనకు చిన్న పీలు పనిచేయ కొంచెం 20 రూపాయలు 30 రూపాయల పీలు బై చేసుకున్నట్లయితే మంచి మూమెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు 19 రూపాయల నుండి మళ్ళీ ఇది 60 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే? ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. అదేవిధంగా చివరిగా ఒకసారి మనం ఈ 24,700 P అనేది ఒకసారి గమనిద్దాం. చూసినట్లయితే దీన్ని చూడండి. ఇక్కడ ఇది 75 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది ఇది 100 రూపాయలు. ఇదే మన టార్గెట్ అంతే. ఇది మనకు 75 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది ఇది మనకు 108 రూపాయల దాకా వెళ్ళింది. ఓకేనా? ఇది మనకు 30 రూపాయల దాకా రావడం జరిగింది. ఇంతే మన టార్గెట్ పెట్టుకోవాలంతే. ఇట్లా మనం చాలాసార్లు మనం లాస్ అవ్వడం అంటే మన వచ్చిన లాభాన్ని పోగొట్టుకోవడం కూడా జరిగింది. ఇంతకుముందు ఎక్స్పైర్ అప్పుడు ఇక్కడ బై చేసుకుంటాం. తర్వాత ఈ విధంగా పైకి మూవ్మెంట్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఈ 915 క్యాండిల్ ఎటువంటి క్యాండిల్ ఏర్పడదు. ఇది మనకు డౌన్ అయిపోయి మనకు వచ్చిన ప్రాఫిట్ అనేది మళ్ళీ మనకు అక్కడికి మనకు క్లోజ్ అవుతుంది. మనం ఇక్కడ 30 రూపాయలు ఉంటే ఉదాహరణకు 70 రూపాయలు 78 రూపాయలు ఉంటే మనకు 75 రూపాయలు ఆరెంజ్ పెట్టుకుంటాం. ఇదంతా లాస్ అయిపోతుంది. మళ్ళీ
మళ్ళీ ఇక్కడి సపోర్ట్ తీసుకుంటుందండి. ఇదే మనకు టార్గెట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత దీని హై మనకు ఇదే మన టార్గెట్. ఇక్కడ మనకు బయింగ్ ఛాన్స్, ఇక్కడ మనకు సెల్లింగ్ ఛాన్స్, సెల్లింగ్ పెట్టుకోవాలి అంతే. ఆ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ మనకు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం రీబయింగ్ కొంచెం ప్రీమియం ఎక్కువన్నా సరే మనకు కొనుక్కున్నా కూడా ఇది మనకు లాభం వచ్చే అవకాశాలే ఉంటాయి. అర్థమవుతుందో ఆ విధంగా ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది 60 రూపాయల నుండి మళ్ళీ ఇది 98 రూపాయలకు 100 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ డౌన్ అయింది. ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. ఇక్కడ మనం 62 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 102 రూపాయలకి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళింది ఇది మనకు. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది ఎక్కడ నుండి ఇది మనకు 11, 19 నుంచి మళ్ళీ ముందు ఇక్కడ మనకు ఇదంతా కన్సల్టేషన్ అయింది. 10, 23 నుంచి వెళ్ళి ఇక్కడ మనకు కన్సల్టేషన్ అయింది. మళ్ళీ ఇది 64 రూపాయల నుండి మళ్ళీ ఇది 100 రూపాయలకు పెరగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇది ఇక్కడ నుండి 49 రూపాయల నుండి మళ్ళీ ఇది 82 రూపాయలకు. ఓకేనా. మళ్ళీ ఇది 50 రూపాయల నుండి మళ్ళీ ఇది 100 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అంటే ఇటువంటి టైంలో మనకు ఈ సైడ్ వే ఉన్నప్పుడు ఇటువంటి మనకు చిన్న ప్రీమియమ్స్ కొనుక్కుంటే మనకు అవి పెద్దగా పెరగవు. మనకు కొంచెం చెప్పాను కదా, 30, 40 రూపాయలు, 50 రూపాయలు మనం ఒక్కటైనా సరే మనం తీసుకున్నట్లయితే మనకు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఒకసారి మనం ఆ సీన్ కూడా గమనిద్దాం. ఓకేనా. మనం ఇప్పుడు మెయిన్ సీ చూడడం జరిగింది కదా, మనం ఆడి చేసుకున్న సీన్ కూడా ఒకసారి గమనిద్దాం. ఇది చూడండి ఇది. ఓకేనా. ఇది మనకు 915 క్యాండిల్. మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక 915 క్యాండిల్. మనం ఇవి చూడండి, ఇది ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంది. ఓకేనా. దీని కింద క్యాండిల్ ఏర్పడలేదు మనకి. ఇక్కడ మనం మళ్ళీ క్యాండిల్ మనకి ఏర్పడకుండా మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఓకేనా. మళ్ళీ డౌన్ అయింది ఇక్కడ. తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ఓకేనా ఈ విధంగా ముందు ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఓకేనా. మళ్ళీ 300 రూపాయల నుండి మళ్ళీ ఇక్కడికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే దీన్ని బట్టే ఉంటుంది మనకు, మెయిన్ సి బట్టే ఉంటుంది. దీని కింద మనకు క్యాండిల్, దీని కింద మనకు మేజర్ సపోర్ట్ ఇది. దీని కింద మనకు రెడ్ క్యాండిల్ ఏర్పడినట్లయితే ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ దీని కింద మనకు క్యాండిల్ అనేది ఏమాత్రం ఏర్పడలేదు. ఇక్కడి నుంచి మన పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది మనం మేజర్ సపోర్ట్ అనుకోవాలి. మళ్ళీ మనం ఇక్కడ బై చేసుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ ఇక్కడ మూమెంట్ దొరికింది. మధ్యలో మనం బై చేసుకోవద్దు అస్సలు. మరి ఇక్కడ రావాల్సిందే ఇది. మళ్ళీ మనకి ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకోవాల్సిందే. కానీ ఇక్కడ మనకు పెద్ద క్యాండిల్ ఏర్పడి మళ్ళీ మనకు ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది ఇక్కడి నుంచి. ఓకేనా. ఇది మనకు అదేవిధంగా మనం ఆడి చేసుకో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఆడి చేసుకున్న పీసీలు ఇక్కడ ఈ 24,600 ఒకసారి చూద్దాం. ఒకసారి మనకు ప్రీమియం అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్. ఇది మనకు ఒక 950 క్యాండిల్ ఏర్పడింది. మళ్ళీ ఇక్కడి నుంచి మనం మూమెంటం తీసుకుంది. ఓకేనా. 56 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 101 రూపాయలు వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ డౌన్ అయింది. మళ్ళీ ఇది 58 రూపాయల నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 80 రూపాయల దాకా వెళ్ళింది. ఇక్కడనే మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ నుంచి అంటే మనకు మెయిన్స్ ఏ విధంగా మూమెంటం తీసుకుందో 44 రూపాయల నుండి మళ్ళీ ఇది 24 రూపాయలకి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళింది 60 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయింది. ఓకేనా. మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది 47 రూపాయల నుండి మళ్ళీ ఇది 84 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ 23 రూపాయల నుండి మళ్ళీ ఇది 62 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఇది మనకు మళ్ళీ ఈ 650 PO కార్ చూద్దాం. ఇక మనకు రెడ్ క్యాండిల్, ఇది మనకు మేజర్ సపోర్ట్. ఇది అంటే ఇప్పుడు దీంట్లో మరి ఇదంతా బ్రేక్ అవుతుంది. ఇది మళ్ళీ ఇది 31 రూపాయల నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, ఇది 65 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 36 రూపాయల నుండి మళ్ళీ ఇది 53 రూపాయలకు. ఆ తర్వాత దీంట్లో మళ్ళీ ఇక్కడ మళ్ళీ 19 రూపాయల నుండి మళ్ళీ 45 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది మనకు ఇక్కడ చిన్నగా వెళ్ళింది 5 రూపాయల నుండి. ఇటువంటి చెప్పిన కదా, చిన్న మనము కొనుక్కోకూడదు. మనకు మెయిన్గా మనం దగ్గరున్న వాటి మీద మనం బై చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా చివరిగా ఈ 24,550 సిఈ చూద్దాం. చూసిన తర్వాత ఇది చూసుకున్నట్లయితే మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకుంది 91 రూపాయల నుండి మళ్ళీ ఇది 144 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ ఇది 96 రూపాయల నుండి మళ్ళీ ఇది
రూ. 129, ఆ తర్వాత మళ్ళీ ఇది రూ. 79 నుండి మళ్ళీ ఇది రూ. 104, తర్వాత మళ్ళీ ఇది రూ. 90 నుండి మళ్ళీ ఇది రూ. 130, ఆ తర్వాత చూసుకున్నట్లయితే చివరిగా ఇక్కడ మనకు రూ. 57 నుండి రూ. 53 నుండి మళ్ళీ ఇది రూ. 113 వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఉంది ఈరోజు మార్కెట్ అనేది. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి బిజినెస్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.